ప్రైజ్లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు సర్వశక్తి మంత్రుడు మనకి తోడుగా ఉండను గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనంలో, నినెవీ వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందితిరి గనుక విమర్శ సమయమున నినెవీ వారు ఈ తరము వారిలో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆమేన్. చూడండి, నినెవీ వారంటే ఏం చేస్తారు? ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేస్తారంట. ఎవరు? నినెవీ వారు. అసలు నినెవీ పట్టణం ఎంత భయంకరమైన పట్టణము! నినెవీ పట్టణము ఎంత దుర్మార్గమైన పట్టణము! నినెవీ పట్టణం అసలు న్యాయం అనేది లేదు. ఎంత పాపం అంటే వారు దొరికింది దోచుకుంటూ, నరహత్యలు చేసుకుంటూ, వ్యభిచరిస్తూ, ఒకటి కాదు ఎంతో దుర్మార్గమైన పనులు నినెవీ పట్టణం వారు చేశారు. కానీ తండ్రి నినెవీ పట్టణం మీద కృప చూపించాడు కాబట్టి ఒక హెచ్చరిక పంపించాడు. ఎవరి ద్వారా? యోనా ద్వారా. యోనా ప్రవక్త వెళ్ళి ఆ హెచ్చరికను, ఆ ప్రకటనను వారు విన్న తర్వాత వారి హృదయంలో మారు మనసు వచ్చింది. చూడండి, మరి మారు మనసు వచ్చిన వారు ఏం చేస్తున్నారు? ఈ తరము వారిలో, మరి నినెవీ పట్టణానికి యేసయ్య ఉన్న తరానికి చాలా గ్యాప్ ఉంది. ఎందుకంటే అప్పుడు యేసయ్య ఉన్న అప్పటికి రూల్స్ కొంచెం పెరిగినవి, రాజ్యాలు కొంచెం పెరిగినవి, ఇవన్నీ కొంచెం పెరిగినాయి. కానీ అప్పుడు నినెవీ వారు ఇప్పుడున్న తరం వారితో విమర్శ కాలంలో ఏం చేస్తారంట? వారి మీద నేరస్థాపన చేస్తారంట. చూడండి, అందుకే దేవుడు చెప్తున్నాడు, మరి మునుపటి ఎంత పాపి ఉన్నా, మునుపటి ఎంత ఘోరమైన పాపి ఉన్నా సరే, అతను దేవుని ఆజ్ఞలు గైకొని మారిన తర్వాత ఆ పాపి ఇంకొక వారి దగ్గరికి వెళ్ళి అవసరమైతే దేవునిలో ఉన్న వారికే హెచ్చరిస్తాడు. ఎందుకంటే అతను ఏ పాపం నుంచి అయితే విడిచిపెట్టి వచ్చి ఉన్నాడో అదే పాపాన్ని కనుక ఎవరిని చేస్తే అతను ఊరుకోడనమాట. దేవుడు ఒక మనిషిని మారిస్తే ఆ రీతిగా మారుస్తాడు. దేవుడు ఒక మనిషిని మార్చాలనుకుంటే 100కి 100% తనని క్లీన్గా చేస్తాడు. ఆయన క్లీన్ షీట్. యేసుక్రీస్తు వారు పాపము కడిగారు అంటే ఇక మళ్ళీ పాపము ఆ మనిషికి అంటదు. అంత గొప్ప దేవుడు ఆయన. మరి చూడండి, అందుకే దేవుని దగ్గరికి వచ్చి, యేసయ్య దగ్గరికి వచ్చి పాపాలు, దోషాలు కడుక్కునేది అందుకే ఆ రక్తంలో, నీటి బాప్తిసంలో. అందుకే వంశపారంపర్యంగా వస్తున్న పాపాలు, దోషాలు అందుకే కడుక్కునేది. యేసుక్రీస్తు వారు నమ్మదగిన దేవుడు కనుక. అందుకే నినెవీ వారు నమ్మారు, విశ్వసించారు, మారారు. కానీ ఈ తరం వారిలో ఏమైపోయిందంటే నినెవీ పట్టణంలో ఉన్న జ్ఞానం కూడా ఈ తరం వారిలో లేకుండా పోయింది. అందుకే దేవుడి మాటలు ఎన్ని వస్తున్నా, దేవుడి హెచ్చరికలు ఎన్ని వస్తున్నా పెడచెవిన పెడుతున్నారే కానీ ఆత్మగల దేవుడు చెప్తున్న మాటలు ఎవ్వరు కూడా వినట్లేదు. నిజంగా దేవుని యొక్క సంగమ, ఈ దినమున మనమే పరీక్షించుకోవాలి. అసలు దేవుడు మనకి చెప్పి తన వాక్యాలు ఏంటి, ఏం చూపిస్తున్నాడు, ఎటు వెళ్ళాలి, ఎటు నడుచుకోవాలి, ఎప్పుడు ఆశీర్వాదాలైనా, ఎప్పుడు ఇవేనా. అసలు ఫస్ట్ దేవునికి ఇష్టంగా మనం ఉంటేనే కదా ఇంటికి ఆశీర్వాదాలు వచ్చేది. దేవునికి ఇష్టంగా మనం లేకపోతే ఆశీర్వాదాలు ఎట్లా వస్తాయి? ఇవి జ్ఞాపకం చేసుకోవాలి. అందరూ కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. పరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారి, నీకే వందనాలు అయ్యా. మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను పరమ తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం అయ్యా. అయ్యా నా పరమ తండ్రి, నినేవి పట్టణాన్ని నా పరమ తండ్రి ఏ రీతిగా నువ్వు మార్చావు నా పరమ తండ్రి. నినేవి వారు ఎంత దుర్మార్గులయ్యా, కానీ నా పరమ తండ్రి నీవు వారి హృదయాలన్నీ మార్చిన దేవుడు నా పరమ తండ్రి. వారి హృదయాలని నువ్వు త్రిప్పిన దేవుడు నా పరమ తండ్రి. రాజా వందనములు, దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి అయ్యా. తెలుసో తెలియక పాపాలు, దోషాలను చేస్తుంటే నీ రక్తంలో కడగండి, క్షమించండి నా పరమ తండ్రి యేసయ్య. అదే రీతిగా నా పరమ తండ్రి దీనుల్ని, అల్పుల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ డైలీ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డని దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా తండ్రి. వందనములు రాజా, నీకే స్తోత్రములు. అదే రీతిగా తండ్రి హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కూడా దీవించండి అయ్యా, ఆశీర్వదించండి తండ్రి. నీ దాసులను కూడా జ్ఞాపకం చేసుకోమని, నీవు కృప చూపించమని, నీవు దయ చూపించమని నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుడి నామంలో, పరిశుద్ధుని దేవుడి నామంలో ఈ ప్రార్థన అంతా కూడా అడిగి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి.
ఆమెన్. ఆమెన్.